శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము 13, 14, 15, 16వ శ్లోకములు. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశచానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభిః బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. తలను, మెడను, శరీరమును నిట్ట నిటారున దృఢముగా నిలిపి ముక్కు కొనను సూటిగా చూచుచూ చూపులను చెదరనీక స్థిమిత చిత్తుడు భయరహితుడు బ్రహ్మచర్య దీక్షాబద్ధుడనై యోగి నన్నే గతిగా పతిగా తలంచి యోగానుష్ఠానమునకు దొరకొనవలయును. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చతి. ఈ విధముగు కట్టుబాట్లతో యోగమును చేయువాడు నా నిలయమగు పరమ నిర్వాణమును సుఖముగా ప్రాపించును. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అతిగా తిని ఎగబోయు వానికి ఆస్తులు పస్తులతో వటించు వానికి మితిమీరి నిద్రపోవు వానికి అమితముగా మేల్కొను వానికి యోగము లభించదు.